కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హెచ్సీయూ దగ్గర తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ భూములు ప్రభుత్వానివే అని సీఎం, మంత్రులు చెబుతున్నారు. వర్సిటీ భూముల్ని కాపాడాలి అని విపక్షాలు కోరుతున్నాయి. మరోవైపు విద్యార్థులు వర్సిటీ దగ్గర ధర్నాలు చేస్తూ ఉన్నారు. భూముల విషయంలో ఏం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. ఆ 400 ఎకరాల భూములు ఎవరివి? మంత్రులు, సీఎం చెబుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవా, లేక విపక్షాలు వర్సిటీ రిజిస్ట్రార్ చెబుతున్నట్లుగా హెచ్సీయూకు చెందినవా? ఈ వివాదం ఎలా తెగుతుంది? 22 నాడు వర్సిటీ నుంచి తీసుకున్న భూములకు ప్రత్యామ్నాయంగా బదులిచ్చామని, ఇవి ప్రస్తుతం ప్రభుత్వానివేనని ఓ ప్రైవేట్ సంస్థతో న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టులో గెలిచామని ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల వాటిని అభివృద్ధి చేసి అమ్మి తీరుతామని రేవంత్ సర్కారు స్పష్టం చేసింది. హెచ్సీయూ భూములను కాపాడుకుంటామంటూ విద్యార్థులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. వర్సిటీకి చెందిన ఇంచు భూమి కూడా వదులుకోమంటూ తెగేసి చెబుతున్నారు. చెరువులను కాపాడేందుకు హైడ్రా తీసుకొచ్చిన రేవంత్ వర్సిటీలోని సహజమైన ప్రకృతిని ఎందుకు దెబ్బతీస్తున్నారని నిలదీస్తున్నారు. మరోవైపు క్యాంపస్లోని స్కూల్లో చదువుకుంటున్న చిన్నపిల్లలు కూడా ధర్నాలో పాల్గొని ఈ భూమిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ధర్నా కోసం వచ్చా. రేవంత్ రెడ్డి వాళ్ళు భూమిని లాక్కుంటున్నారు, అందుకనే వాళ్ళకి ధర్నాలో హెల్ప్ చేయడానికి వచ్చాను. రేవంత్ సర్కార్ అరాచక ప్రభుత్వంగా మారిందంటూ ఫైర్ అయ్యారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. వర్సిటీ భూములను అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. భూముల్ని తెగనమ్ముకుంటాం, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతాం, రాష్ట్రాన్ని ఎక్కడ భూములు ఉంటే అక్కడ అమ్ముకోవడానికి మా ప్రభుత్వం ఏర్పడ్డదన్నట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా భూములను నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందాగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. హెచ్సీయూ భూములను రేవంత్ సర్కార్ అప్పనంగా అమ్మేస్తోందని ఫిర్యాదు చేశారు. వర్సిటీ భూములు ప్రైవేటు శక్తుల చేతుల్లోకి వెళుతున్నాయని, గతంలో సుప్రీం తీర్పు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అది ఇంతకుముందున్న ప్రభుత్వాలు కొన్ని వేరే వ్యవస్థలకు ఇస్తేందుకు ప్రయత్నం చేసింది. కోర్టుల కేసు గెలిచి అది వాపస్ తీసుకున్నది జరిగింది. కానీ వాపస్ వచ్చింది మళ్ళీ రియల్ ఎస్టేట్ చేస్తేందుక. వాపస్ తీసుకున్నది ఎందుకు? తీసుకున్నది ఆ ఎడ్యుకేషన్ సంస్థ, ఓ యూనివర్సిటీ, ఓ ఎడ్యుకేషనల్ హబ్ తయారైతేందుకు తీసుకున్నది. హెచ్సీయూ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిపై ఎక్స్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. మొదట పర్యావరణ పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేసి, ఆ తర్వాత అభివృద్ధి పేరుతో గిరిజన గ్రామాలను వెంబడించి, ఇప్పుడు జంతువుల గోళ్లను వెంటాడి సామూహిక హత్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను హింసించే పాలన అంటూ విమర్శించారు. హెచ్సీయూ భూములను లాక్కోవడం లేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల బారిన పడకుండా హెచ్సీయూ భూములను ఆనాడు వైఎస్ఆర్ కాపాడారని అన్నారు. ఈ ఆస్తి ప్రజలకే ఉండాలి, రాష్ట్రాలకే ఉండాలి కదా అని ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ అలాట్మెంట్ ప్రైవేటు వ్యక్తులకు అలాట్ చేసినటువంటి భూమి రాష్ట్ర సొమ్ము, రాష్ట్ర ఆస్తి, ఈ ప్రజలకే ఉండాలి. ఇది అటువంటి ప్యాట్రా బిల్లిరావు లాంటి ఆంజీ భారత స్పోర్ట్స్లో పోతే ఎట్లా అని వారు 21/11/2006 నాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని క్యాన్సిల్ చేసింది. హెచ్సీయూ నుంచి ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వర్సిటీ భూమిని ఎవరూ ఆక్రమించుకోలేదన్నారు. కొందరు పనిగట్టుకుని విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఎంత భూమి ఉంటే అంత భూమి, ఒక్క అంగుళం కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని తగ్గకుండా, గత ప్రభుత్వాల లాగా మాయ మాటలు చెప్పకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం దానికి మొత్తం టైటిల్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. గచ్చిబౌలి భూ వివాదం ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ఓవైపు హెచ్సీయూ స్టూడెంట్స్, మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రకృతిని కాంగ్రెస్ ధ్వంసం చేస్తోందని, బుల్డోజర్లతో వన్యప్రాణులను చంపేస్తున్నారంటూ కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నష్ట నివారణ చర్యల్లో భాగంగా సీఎం రేవంత్ రంగంలోకి దిగారు. అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. మరి ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.